హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ లుక్అవుట్ విత్ ఐషు. ఏంటి పుదీనా వాష్ చేస్తున్నానని చూస్తున్నారా? సో రోజు స్నాక్స్కి ఏం పెట్టాలి అని చాలా ఆలోచిస్తున్నా. సో కొన్ని ఐటమ్స్ అనేది ఫిగర్ అవుట్ చేసుకున్నాను, ఏమేమి రెసిపీస్ పోస్ట్ చేయాలి, తినకేం పెట్టాలి అనేది. ఎప్పుడు ఒకటే రకం పెడితే తినరు కదా వీళ్ళు, రిటర్న్ తీసుకొని వస్తారు. కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్గా వాళ్ళకి టేస్టీగా తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను. సో వీడియో చూసేయండి. ఈరోజు నేను కిడ్స్ కోసం ఒక రెసిపీ చేస్తున్నాను, పుదీనా మకానా. ఫస్ట్ నేను దీన్ని బాగా వాష్ చేసేసుకొని స్క్వీజ్ చేసేసి డ్రై క్లాత్ మీద వేసాను. ఇది మనకు మంచిగా ఆరిపోవాలి, వెట్ లేకుండా ఆరిపోవాలి. తడి లేకుండా ఆరిపోయిన తర్వాత మనం దీన్ని మైక్రో ఓవెన్లో ఒక 2 minutes డ్రై చేసుకుంటే చాలు, రోస్ట్ చేసుకుంటే చాలు. దాన్ని మనం పౌడర్ చేసుకోవాలి. సో దీన్ని బాగా డ్రై చేసేసుకోవాలి. మనకి తడి లేకుండా ఉంటేనే బెటరు. మనం ఇప్పుడు మైక్రో ఓవెన్లో రోస్ట్ చేయాలి కాబట్టి కొంచెం తడి ఏదన్నా ఉన్నా కానీ క్లాత్తో ఇలా తుడిచేస్తే అయిపోతుంది. లేదా మీకు టైం ఉంది అనుకుంటే సన్ డ్రై కూడా చేసుకోవచ్చు. బయట ఎండలో కూడా కొంచెంసేపు పెడితే ఒక 1/2 hour డ్రై అయిపోతుంది మనకి. సో దీన్ని ఇట్లా పరిచేద్దాం. ఒక 5 minutes అయిన తర్వాత మనం దీన్ని మైక్రో ఓవెన్లో పెడతాం. సో ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుంటాం. మకానా వేయించేసుకుందాము. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కానీ గీ కానీ ఏదైనా వేసుకోవచ్చు. సో ఇది పిల్లలకి చాలా మంచి స్నాక్. మనం నార్మల్గా మకానా తిను అంటే తినరు కదా. సో పుదీనా ఫ్లేవర్తో కానీ పెరి ఒకవేళ స్పైసీ ఇష్టపడే వాళ్ళకైతే పెరి వేయచ్చు. క్యారమెల్తో కూడా చేయొచ్చు. మనం షుగర్ జాగరీ షుగర్ వాడిన వాళ్ళు జాగరీతో కూడా చేసుకోవచ్చు. సో దీంట్లో కొంచెం మనం ఆయిల్ వేసుకుందాం. ఒక 2 tablespoons. నేను ఒక ఫుల్ ప్యాకెట్లో 1/2 తీసుకుంటున్నాను మకానా. దీన్ని మనం బాగా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. ఇది మనం కూడా తినచ్చు, పిల్లలే కాదు. ఈ స్నాక్ బాగుంటుంది. మీకు చట్పటాలా కావాలంటే కొంచెం చాట్ మసాలా, జీరా పౌడర్ అలా కూడా వేయచ్చు. ఇది మనకి మంచిగా రోస్ట్ అవ్వాలి. మెత్తగా ఉంటే కూడా బాగోదు, క్రిస్ప్గా అవ్వాలి. ఒక 5 to 10 minutes అయినా పడుతుంది ఇది రోస్ట్ అవ్వడానికి. అండ్ కిడ్స్ కోసం ఇంకా చాలా హెల్దీ రెసిపీస్ కూడా ఉన్నాయి. నేను సూన్గా పోస్ట్ చేస్తాను అవి కూడా. ఒకవేళ మీకేమన్నా హెల్దీ రెసిపీస్ ఎలాంటివి కావాలి, కిడ్స్ కోసం స్నాక్ రెసిపీస్ కానీ లంచ్ బాక్స్ రెసిపీస్ కానీ ఏమైనా కావాలి అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నేను ట్రై చేసి వీడియో పోస్ట్ చేస్తాను. సో ఇది మనకి ఫ్రై అయ్యేలోపు మనం పుదీనాని ప్లేట్లో తీసేసుకుందాం. ప్లేట్లో తీసుకొని దీన్ని మనం మైక్రో ఓవెన్లో ఒక 2 minutes పెడదాము. ఇది మనకి రోస్ట్ అవుతుంది. ఓవెన్లో కూడా పెట్టేసాను. దీన్ని బాగా రోస్ట్ అయిపోయినప్పుడు మనకి చూసారు కలర్ కూడా కొంచెం చేంజ్ అయింది.
దీన్ని మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చూసారా, రోస్ట్ అయిపోయింది. సో దీన్ని నేను బౌల్లో షిఫ్ట్ చేసేసాను. చూసారు కదా. సో చూడండి, మంచిగా రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇది డ్రై అయిపోయింది. మనం దీన్ని పౌడర్ చేసుకోవాలి. చూసారు కదా సౌండ్. దీన్ని పౌడర్ చేసుకుందాం. ఈ మిక్సర్ జార్లో వేసుకుందాం. దీన్ని మిక్సీ చేసి వచ్చేస్తాం. సో పౌడర్ అయిపోయింది. చూసారు కదా, క్లియర్గా చూపిస్తాను. సో దీన్ని మళ్ళీ మనం ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేద్దాం. సో దీంట్లో ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేద్దాం. స్టవ్ ఆన్ చేద్దాం. పెద్దది తీసుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు అన్నీ మిక్స్ చేయాలి కాబట్టి కొంచెం పెద్ద కడాయి తీసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్. మళ్ళీ దీంట్లో మనం ఇప్పుడు పుదీనా పౌడర్ ఒకటి, జీరా పౌడర్ ఉంటే మీ దగ్గర జీరా పౌడర్ కూడా వేసుకోండి, అండ్ కొంచెం చాట్ మసాలా. మీ పిల్లలు స్పైసీ తినే వాళ్ళు ఏమైనా ఉంటే కొంచెం పెరి పెరి కూడా వేసుకోవచ్చు, లేదా చిల్లీ ఫ్లేక్స్ అట్లా కూడా వేసుకోవచ్చు. సో ఫస్ట్ పౌడర్ వేసేస్తున్నాను. కొంచెం జీరా పౌడర్, కొంచెం చాట్ మసాలా. దీన్ని మిక్స్ చేద్దాం, లేదంటే మళ్ళీ మాడిపోతుంది. మంచి స్మెల్ వస్తుంది. పుదీనా కూడా చాలా మంచిది. మనం చట్నీ అలా చేసినప్పుడు పిల్లలు తినరు కాబట్టి ఇలా చేసినా మనకి సోస్లా కూడా వెళ్ళిపోతుంది పిల్లలకి తినడం. కొంచెం ఫ్రై చేసుకొని ఇప్పుడు ఈ మకానా ఏదైతే ఉందో ఇది వేసేద్దాం. బాగా కలిపేసుకుంటే అండ్ కొంచెం సాల్ట్. ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేసుకునే అవసరం లేదు. జస్ట్ మనకి పుదీనా అంతా ఈ మకానాకి మిక్స్ అయితే చాలు. ఒకవేళ మీకు ఏమైనా కొంచెం మిక్స్ అవ్వకపోతే కొంచెం కూల్ డౌన్ అయిన తర్వాత లేదా గోరువెచ్చగా ఉన్నప్పుడు కూడా బాగా మిక్స్ చేసేస్తే కలిసిపోతుంది మనకి పుదీనా అంతా. నాకు కొంచెం చాట్ మసాలా సరిపోలేదు, సో కొంచెం వేస్తున్నాను. కొంచెం చట్పటా ఉంటేనే బాగుంటుంది, పిల్లలు ఇష్టపడతారు. సో రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేస్తున్నా. ఇది కొంచెం కూల్ అయిన తర్వాత మనం ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇది మనకి 10 to 15 days వరకు ఉంటుంది. సో దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో వేసేసాను కూల్ డౌన్ అయిన తర్వాత. సో మీకు కూడా ఇలాంటి రెసిపీస్ కావాలి అంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.